హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. ఈరోజు అంటే 28 అక్టోబర్ 2025 మంగళవారంకి సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చూద్దామా. నూతన సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. నూతన సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్. రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు. రాష్ట్రపతి ఆమోదం అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం. తొలి హర్యానా వాసిగా రికార్డు. తొలి హర్యానా వాసి అంటది చూడండి. నెక్స్ట్ SIR 2కి నగార జాబితాలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. నేటి నుంచి ప్రక్రియ అమలు. అర్హులైన ఓటర్లలో ఎవరిని తొలగించాం. ఈసీ ఎలక్షన్ కమిషన్. అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి. నెక్స్ట్ 9 హెట్టి టు సుందిళ్ళ. నీటి తరలింపునకు సాంకేతికంగా ఆర్థికంగా అనుకూలం. మంత్రి ఉత్తమ్. ఇప్పటికే దీనిపై స్టడీ చేసినాం. ఖర్చు 10 to 12% కట్. రైతులు నష్టపోవద్దు. నిత్తా తుఫాన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముఖ్యమంత్రి సూచనతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్. నెక్స్ట్ ఏపీలో వింత అలజడి. అన్ని అవసరాలకు డిజిటల్ పాస్ పుస్తకం. ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు. భూభారతి సెక్షన్ 10(6) కింద వెసులుబాటు. నెక్స్ట్ నేడు రేపు భారీ వర్షాలు. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నేడు తీరం దాటనున్న మెంతా తుఫాన్. నెక్స్ట్ ఇంగ్లీష్ అల్గారథం. ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమలుకు ఉన్న విద్యామండలి సహకారం కోరిన ట్రస్మా. నెక్స్ట్ అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో జయశంకర్ భేటీ. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు. ఇంధన వాణిజ్యంపై జయశంకర్ ఆందోళన. నెక్స్ట్ AI భారత్కు కొత్త ఆలంబన. కృత్రిమ మేధ. విశాఖపట్నంలో రానున్న గూగుల్ డేటా కేంద్రం ప్రాజెక్టు భారత AI చరిత్రనే తిరగరాసే అవకాశం ఉంది. నెక్స్ట్ అయోధ్య మోడల్లో మమ్నూర్ ఎయిర్పోర్ట్ 20 నెలల్లో నిర్మాణం. నెక్స్ట్ 9 నెలల్లో 933 మంది డిజిటల్ అరెస్ట్. 60 కోట్ల రూపాయలు లూటీ. నెక్స్ట్ దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం SHGలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. మంత్రి సీతక్క ఆదేశాలతో సెల్ఫ్ కసరత్తు. 9 రాష్ట్రాలు. నెక్స్ట్ పాయింట్ 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో SIR. నవంబర్ 4 నుంచి ప్రక్రియ ప్రారంభం. 2026 ఫిబ్రవరి 7 వరకు కొనసాగనున్న డ్రైవ్. నెక్స్ట్ భారత ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ మ్యాప్. పాక్ ఆర్మీ జనరల్కు గిఫ్ట్గా ఇచ్చిన యూనస్. 7 రాష్ట్రాలు బంగ్లాదేశ్లో భాగంగా చిత్రీకరణ. యూనస్ తీరుపై తీవ్ర విమర్శలు. అధికారికంగా స్పందించని విదేశాంగ శాఖ. నెక్స్ట్ ప్రభుత్వ రంగ బ్యాంకులో 49% FDI. ప్రస్తుతం ఇది 20%. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బలంగానే. 2025-26పై ఆర్థిక శాఖ అంచనా. సెంట్రల్ వేర్ హౌసింగ్లో అవకాశాలు. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. నెక్స్ట్ రూర్కేలా NIT
కొత్త ఆవిష్కరణ. నెక్స్ట్ ఆస్ట్రియా విజ్ఞాన్ పురస్కార 2025 పురస్కార గ్రహీతలు ఎన్ వెంకటమోహన్ విజ్ఞాన్ శ్రీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగం, కె తంగరాజ్ విజ్ఞాన్ శ్రీ బయోలాజికల్ సైన్స్ విభాగం, జగదీష్ గుప్తకాల కాపుగంటి విజ్ఞాన్ శ్రీ శాంతి స్వరూప్ బర్నూకర్ అవార్డ్ అగ్రికల్చర్ సైన్స్ విభాగం, సత్యేంద్ర కుమార్ మనోరాత్య విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు అగ్రికల్చర్ సైన్స్ విభాగం. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం. ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేసింది. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు చూడండి, ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పాటు చేసింది విజ్ఞాన్ పురస్కారం అవార్డులు? 2024లో. ఇది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో వివిధ స్థాయిల్లో కృషి చేసిన వారిని గుర్తిస్తుంది. నెక్స్ట్ ఆగ్నేయాసియా దేశాల సంస్థ ఆసియన్ అనేది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికరమైన అధికార సంస్థ. ప్రాంతీయ భద్రత ద్వారా జాతీయ భద్రతను లేదా జాతీయ భద్రత ద్వారా ప్రాంతీయ భద్రతను సాధించేందుకు. నెక్స్ట్ 1996 ఆగస్టు 8న బ్యాంకాక్, థాయిలాండ్లో స్థాపించారు. ప్రతి ఏటా ఆగస్టు 8న ఆసియన్ దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ 6న ఇక్ష్వాక్ ప్రారంభం. సముద్ర గర్భ సమాచారాన్ని మదించి వెలికి తీసేందుకు దేశంగా రూపొందించిన ఇక్ష్వాక్ నౌకను ఇక్కడి నావిక స్థావరంలో వచ్చే నెల 6న ఆవిష్కరించినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. నిన్న లాస్ట్ వీడియోలో క్వశ్చన్స్ అడిగాను కదా, జీకే క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తానండి. పక్షిరాజు అని ఏ పక్షిని ప్రసిద్ధి చెందింది? గ్రద్ద. నెక్స్ట్ భారతదేశ జాతీయ ఫలం మామిడి. నెక్స్ట్ ప్రేమ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయోగిస్తాం? హాకీ, టెన్నిస్. చూడండి ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా క్వశ్చన్స్ ఏవో. నెక్స్ట్ హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? దీనికి మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్స్ చెప్తాను. ప్లీజ్ నా వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.